ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో తాతయ్య. హాయ్ నాన్న, దా కూర్చో. హాయ్ తాతయ్య. రా తల్లి కూర్చో. ఎరా తరుణ్, మీ అమ్మా నాన్నల మధ్య ఏం జరుగుతోంది? ఫైటే గానీ పాజిటివ్ మూడ్లోకి వచ్చేలా అనిపించడం లేదు. అమ్మలో ఏదో పరధ్యానం మొదలైంది. నాన్నలో కూడా అదే స్టార్ట్ అయింది. అమ్మ తనలో తానే గొనుక్కుంటుంది. అడిగితే ఏదో ఆత్మయోగా, సూక్ష్మ శరీరం అంటుంది. నాన్న పరిస్థితి కూడా అదే. కంచంలో వేళ్ళు కదుపుతున్నాడు కానీ అన్నం కలపడం లేదు, ముద్ద నోట్లో పెట్టుకోవడం లేదు. పరధ్యానం మొదలైందంటే ఆలోచనకు బీజం పడినట్టే. సూక్ష్మ శరీరం అందంటే ఆత్మ సంఘర్షణ ప్రారంభమైనట్టే. నీకు వాళ్ళు కలుస్తారన్న హోప్ ఉందా తాతయ్య? హోప్ లేకపోతే మీకు రూట్ ఎందుకు చెప్తాను? ఇద్దరూ మంచివాళ్లే కదా. వాళ్ల మధ్యలో మనస్పర్ధలు సృష్టించింది మీ మేనత్తే గాని వాళ్లకు వాళ్ళు సృష్టించుకున్నవి కాదు కదా. వాడిని రెచ్చగొట్టింది, చిన్నని దెబ్బగొట్టింది. అసలు కలవనివ్వలేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. ఉంటే కలుస్తారనే మీ అమ్మను వెళ్ళగొట్టింది. వాళ్ళు రియాలిటీ వైపు తిరిగి చూసి మాటలు కలవటానికి, మనసు విప్పి మాట్లాడుకోవటానికి, ఫ్రెండ్షిప్ తిరిగి జనరేట్ అవటానికి టైం పడుతుంది. ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళు భార్యాభర్తలైతే? భార్యాభర్తల మధ్య కూడా ఉండాల్సింది, కావాల్సింది ఫ్రెండ్షిప్పేనే ముఖ్యం. ఫ్రెండ్షిప్ అంటే అండర్స్టాండింగ్, కోఆపరేషన్, సజెషన్, ఎఫెక్షన్ ఎట్సెట్రా చాలా చాలా ఉంటాయి. వీడికి చాలా నాలెడ్జ్ ఉంది. అంటే నాకు లేదంటావా తాతయ్య? నీకు లేకపోవటం ఏంటమ్మా? వీడు నీకన్నా కాస్త పెద్ద, నీకు పసితనం. నాన్న గుణాలు అంటుందంట అమ్మ. అదే ఆవేశం. రేయ్ నిన్ను! ఒరే 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 ఆపండి. కలపాలనుకునే వాళ్ళు కలహాలు పడద్దు. వాళ్ళని ఎలా కలపాలా అనే పనిలో మీరిద్దరూ ఉండాలి. తాతయ్య, ఒకసారి నా ఫోన్లో ఫోటో ఉంది, వాణ్ణి గుర్తుపట్టి చెప్పండి. వీడా? ధీరజ్ గాడా? శక్తి కొడుకు. వీడి గురించి ఎందుకు అడుగుతున్నావు? అమ్మ పెళ్ళ ఆల్బంలోది, కానీ నాన్నెవరో తెలియక ముందు నేను నేను 2 సార్లు దెబ్బ తిని డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఇవ్వడానికి డబ్బులు లేక వదిలేశాను. కానీ ఇవాళ మళ్ళీ వాడు లైన్లోకి వచ్చాడు. వాట్? అవును. ఏమన్నాడు? నాకు నాన్నెవరో తెలియదని అనుకుని మళ్ళీ నన్ను చీట్ చేద్దాం అనుకున్నాడేమో. నువ్వు వాడితో నాన్న కోసం అని చెప్పావా? లే చెప్పలేదు. గుడ్, బతికించు. ఇవాళ ఏమన్నాడు? డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తా, నేను తర్వాత టైం చెప్తా, ఖచ్చితంగా కలువు అన్నాడు. రాస్కెల్, వాడి బుద్ధి మారదు. వాడు ఆ శక్తి కొడుకే కదా, వేరే బుద్ధులు ఎలా వస్తాయి? దాని రక్తం దాని బుద్ధే. ఇప్పుడు డీటెయిల్స్ అంటున్నాడంటే ఏదో కుట్రకోణం ఉందని నాకు అనిపిస్తోంది. కుట్ర? డెఫినెట్గా ఉంటుంది. మొత్తం ఆ బ్యాచ్ అంతా విలన్ బ్యాచ్ వాళ్ళు.
చిట్టి సౌమ్య, నేను నాన్న పేరున ఆఫీస్లో అన్నదానం రాయించొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. సరే. చిట్టి నువ్వేంటి చిట్టి ఇక్కడ? హలో, నన్ను మీరు గుర్తుపట్టారా? ఆ రోజు మీరు తీసుకున్న క్లాసు మామూలుది కాదు కదా. సారీ అండి, ఆ రోజు పొరపాటు పడ్డాను, అనవసరంగా తొందరపడ్డాను, మాట జారాను. అప్పుడు చిట్టి గురించి పూర్తిగా తెలియదు కదా. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు నాన్న పేరు ఎత్తినా నా పని అవుట్. ప్లాన్ మొత్తం కొలాప్స్. లేడీలకు డాడీకి అవసరం అని సజెషన్ ఇచ్చింది వీరే. చిట్టి చాలా మంచి పిల్లాడు. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు అస్సలు కనపడరు. 100% కరెక్ట్. గుడ్ థింకింగ్ బాయ్. ఇంత మంచి మనసున్న తను మీ కొడుగ్గా దొరకడం మీ అదృష్టం. కలిసొచ్చే టైంకి నడిచొచ్చే కొడుకు అన్నట్టు మీరు చాలా లక్కీ. అవునండి, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఒకళ్ళ గురించి ఒకరికి తెలియక ఇంత సౌమ్యంగా మాట్లాడుకుంటున్నారు. నిజం తెలిస్తే అసలు సిచ్యుయేషన్ ఊహించలేం. కన్న తల్లి నన్ను పారాయి పిల్లవాళ్లాగా, సౌమ్య గారేమో కాబోయే కొడుగ్గా. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వచ్చి ఉండదు. నేను తరుణ్ డాడీతో కలిసి వచ్చానండి. రండి, మీకు పరిచయం చేస్తాను. అమ్మో, కలిస్తే బాంబ్ బ్లాస్టే. పదండి. ఏమండి, ఇలా సింపుల్గా ఇక్కడ పరిచయాలు ఏం బాగుంటాయి? స్పెషల్ అకేషన్, స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ. అవును, నువ్వనేది కరెక్టే. అదేంటి చిట్టి, ఇంకా అండి అని పిలవడం ఏంటి? చక్కగా అమ్మా అని పిలు. వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. డాడీ, అరే బుజ్జి, నువ్వేంటి ఇక్కడ? మీరు గుడికొచ్చారా డాడీ? ఈ దేవుడంత పవర్ఫుల్లో మీకు తెలుసా? నాకు దేవుడు అంటేనే పెద్ద నమ్మకం లేదు. అదేంటి, గుడికొచ్చి దేవుడి మీద నమ్మకం లేదంటారు? నేనుగా కావాలని రాలేదు. సౌమ్య తీసుకువస్తే వచ్చాను. పిలవమంటున్నాను కదా చిట్టి, పిలు. పిలవమని చెప్తున్నాను కదా చిట్టి. అమ్మా, వెళ్దాం పద. మీరన్నా మీ మాటన్నా తనకి చాలా రెస్పెక్ట్ అండి. అది తన గుడ్ హార్ట్. వస్తామండి. ఆల్ ది బెస్ట్. ఏం బెస్ట్, ఫ్యాక్ట్ బరస్ట్ అయితే మామూలుగా ఉండదు. వస్తానండి. థ్యాంక్ యూ. సరే, పద. ఓకే ఓకే. డాడీ, అరే తరుణ్. డాడీ, నేను బుజ్జి కలిసి గుడికొచ్చాం. హో రియలీ? బుజ్జి, నువ్వన్నట్టు ఈ దేవుడు నిజంగా పవర్ఫుల్లే అనిపిస్తోంది. ఎందుకలా అంటున్నావు గుణ? నీకు తరుణ్ కనిపించాడు, మధుకి నేను కనిపించాను. విడిగా వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ దేవుడు కలిపాడు కదా, అందుకని. పదండి డాడీ, దేవుడికి దండం పెట్టుకుందాం. మేము ఆల్రెడీ దండం పెట్టుకునే వచ్చాం. అంటే నలుగురం కలిసాం కదా, మళ్ళీ దండం పెట్టుకుంటే తప్పేం కాదు కదా. పదండి డాడీ, బుజ్జి పద. పదండి. అమ్మో, అమ్మ అందరినీ చూస్తే పెద్ద గండంలో పడిపోతాం. అయ్యో మర్చిపోయాను.
దేవుని దర్శనం చేసుకోవాలి. జనని, మామయ్య, మామయ్య, ఎలా ఉన్నావమ్మా? నా గురించి మీకు చెప్పేదేముంది మావయ్య? ఎలా ఉండుంటానో మీకు తెలీదా? నువ్వు వెళ్ళాక ఇంక నేను ఆ ఇంట్లో ఉండలేకపోయానమ్మా. అంటే నీలాగే నేను ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను తల్లి. అవునా? మరి ఇన్నేళ్ళు ఎక్కడున్నారు మావయ్య? సత్రం భోజనం, మఠం నిద్ర అంటారే, అలా ఒంటరిగా సన్యాసి జీవితం గడిపేస్తున్నాను. మావయ్య, నేనుండగా మీరు ఎక్కడో ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏంటి మావయ్య? మీరు నాతో పాటు కలిసి ఉండాల్సిందే. మా ఇంటికి వచ్చేయండి. నేను రాలేనమ్మా. అదేంటి మావయ్య అలా అంటారు? తండ్రి లాంటి వారు కూతురుగా భావించి రండి. భావించటమే ఉందమ్మా. నేను ఏనాడు కోడలిగా చూడలేదు, కూతురుగానే అనుకున్నాను. అందుకే అమ్మా, నీకు జరిగిన అన్యాయం చూశాక వాళ్లతో కలిసి ఉండలేకపోయా. గుణ ఈ ఊళ్ళోనే ఉన్నాడని చెప్పాలా? బాధపడతారా? కొడుకు ఈ ఊళ్ళో ఉండగా ఒంటరిగా మావయ్య ఉండాల్సిన అవసరం ఏంటి? మీ కొడుకు గుణ ఈ ఊళ్ళోనే ఉంటున్నాడా? ఆ విషయం తెలుసా మావయ్య? అవునా? నాకు ఈ మధ్య తారసపడ్డాడు. మాట్లాడా అమ్మా? మాట్లాడాను, మారలేదు. అభిప్రాయము మార్చుకోలేదు. అవునా? ఎక్కడ కలిశాడమ్మా? ముందు ముందు చాలాసార్లు కలవాల్సి వస్తుంది కూడా. ఎందుకమ్మా మారని మనిషిని మళ్ళీ మళ్ళీ కలవటం? మార్చటం కోసమా? నాకు ఆశ లేదు, అవసరము లేదు మావయ్య. మరి నేను తనెవరో తెలియకముందో ఇక నుంచి మీరిద్దరూ రెగ్యులర్ గా కలవబోతున్నారు. రెగ్యులర్ గానా? ఎందుకు? మీ హాస్పిటల్తో అగ్రిమెంట్ చేసుకునే యోగా బ్లాక్ ఇన్ఛార్జ్ తనే కదా. ఇప్పుడు నీకు నాకు మధ్య ఏర్పడబోయే రిలేషన్షిప్ కేవలం ప్రొఫెషన్. అసలు నువ్వంటే నాకు ఎమ్మెల్యే గారు, న్యూ ప్రాజెక్ట్కి మీరిద్దరే మెయిన్. మీరు ఎలాంటి ఈగోలకి పోకుండా బెస్ట్ ఫ్రెండ్స్లా మిమ్మల్నే ఫ్రెండ్స్ అనేది షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. పేషెంట్స్కి మేలు చేయండి. అన్నీ తెలిసాక, తనని కలిశాక నేను ఇంకా కంటిన్యూ కావాలని అనుకోవడం లేదు. నేను మాట చెప్తాను, వింటావమ్మా? మీరు చెప్తే ఎందుకు వినను మావయ్య? వ్యక్తిగతంగా పడకపోవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ వృత్తిని వృత్తిపరంగా చూడాలి. పేషెంట్ల మేలు కోరే సేవాభావం ఉన్నదానివి కాబట్టి నచ్చక వద్దనుకుని నష్టం భరించటం కన్నా నీ మానాన నువ్వు నీ పని చేసుకోమ్మా. నీ అభిప్రాయానికి కట్టుబడు. నాకు వేరే ఉద్దేశం ఏం లేదమ్మా. నీ క్షేమం కోరేవాడినే. మావయ్య, అయితే ఇప్పుడు మీరు నాతో ఇంటికి రారా? రాలేనమ్మా. బలవంతం చెయ్యొద్దు, బాధ పెట్టద్దు, బాధపడద్దు. వస్తా. దైవం అనుగ్రహిస్తే మళ్ళీ కలుద్దాం. పోనీ మీరెక్కడుంటున్నారో చెప్పండి, నేనే వచ్చి అప్పుడప్పుడు కలుస్తాను. మావయ్య, మీకు మీ మనవరాల్ని చూపిస్తాను. నేను ఆల్రెడీ చూశానమ్మా. నిన్నెలా కలిపాడో ఆ పరమేశ్వరుడు టైం వచ్చినప్పుడు వాళ్ళని కలుపుతాడు. వస్తానమ్మా.
హలో అమ్మా. ఏం చేస్తున్నావురా? ఈ టైంలో ఏం చేస్తారమ్మా? మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు ఫోటో పంపిన అమ్మాయితో మాట్లాడావా? ఎప్పుడో మాట్లాడేశా. రేపు టైము స్పాట్ కూడా ఫిక్స్ చేసేసా. అయితే ఓకే. నీకు ఇంకొక వర్క్ అలాట్ చేస్తున్నా. ఇంకో వర్కా? ఏంటి? నా వల్ల ఏదేనా అమ్మా? నీ వల్ల కాని పని నీకెందుకు చెప్తాన్రా? నేనే ఇన్వాల్వ్ అయి చూసుకుంటాను కదా. అయితే చెప్పు. మావయ్య హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ తనని ఎవరెవరు కలుస్తున్నారు, తను ఎవరిని కలుస్తున్నాడు, కలిసిన వాళ్లతో ఏం మాట్లాడుతున్నాడు అని ఒక లుక్కువే. వీలైతే ఫోటోలు తీ, ఇంకా కుదిరితే వీడియోలు తీ. ఆ ఫోటోలో వీడియోలో నాకు పంపించు. నాకు ఇంట్లో ఇంకా పర్మిషన్ రాలేదు కదమ్మా. రేయ్, ఉండటానికి రాలేదు కానీ వెళ్ళి రావటానికి ఏం అభ్యంతరం లేదు కదరా. సరే అయితే ఓకే, డన్. అదేంటి మావయ్య అలా అంటారు? తండ్రి లాంటి వారు కూతురుగా భావించి రండి. నేను ఏనాడు కోడలిగా చూడలేదు, కూతురుగానే అనుకున్నాను. అందుకే అమ్మా నీకు జరిగిన అన్యాయం చూశాక వాళ్లతో కలిసి ఉండలేకపోయా. చెప్పు శివ. వదినా, అది ఫోన్ చేసి నసుగుతావెందుకు? ఏంటో చెప్పు. రేపు మార్నింగ్ 7కి హాస్పిటల్కి రావాలి కదా, గుర్తు చేద్దామని. ఏంటి దానికోసం ఇప్పుడు కాల్ చేసావా? నాకేమైనా మతిమరుపు ఉందనుకుంటున్నావా ఏంటి? ఇది నీ ఆలోచన లేక నీ గురువు ఫ్రెండు శ్రీ 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 గుణ అనే ఆయన ఆలోచన? అయ్యయ్యో, అన్నయ్య పాత్ర ఇందులో ఏమీ లేదు. ఎందుకైనా మంచిదనే నేనే ఫోన్ చేద్దామనిపించి చేశా. పాత్ర కాకపోతే డైరెక్షన్ ఉందేమో, ఎవరికి తెలుసు? నీ పక్కనే ఉన్నాడు కదా ఆ మహానుభావుడు. వదిన, నేను జనరల్ కాల్ చేస్తున్నాను. నువ్వేంటి వీడియో కాల్ చేసినట్టు పక్కనే కనిపించినట్టు ఉన్నాడు కదా అంటావు? దొరికిపోయావులే కానీ నువ్వు తప్పించుకోలేవు. అయ్యో లేదు వదిన, ఆవిడ దూరంలో ఉన్నాడు. అక్కడెక్కడో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు, నేనేమో ఫోన్ దగ్గర ఉన్నాను. ఇంటి లోపల ఆమెడ దూరాలు ఉండవు, అంత సీన్ లేదు. ఆ టేబుల్ దగ్గరలో కిచెన్ ఉందా? ఉంది వదినా. అందులో సింక్ ఉందా? అదేంటి, వంటిల్లన్నాక సింకు లేకుండా ఉంటుందా? టెన్షన్ పడకుండా వెళ్ళి దాని కింద ఆయన తల పెట్టి ట్యాప్ తిప్పుకోమని చెప్పు. కొంచెం కూల్ అవుతుంది, షవర్ బాత్ లాగా. నిజంగా అన్నయ్య లేడు వదినా. మళ్ళీ దొరికావులే కానీ అంతా అట్నుంచే మంచి సూచనలు సలహాలు వస్తున్నాయి. దాని ప్రకారం ఫాలో అయ్యి నువ్వు మూవ్ అవుతున్నావు. ముందు ఫోన్ పెట్టేయ్. ఒక నిమిషం ఆగు. అసలు తనేమన్నా ఎండి అనుకుంటున్నాడా, జీఎం అనుకుంటున్నాడా? టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డర్లు వేయడానికి. ఇలా వేళ పళ్ళ లేకుండా ఇంకోసారి ఫోన్ చేసావనుకో, బాగుండదంటే బాగుండదు. వదినా, నీకు తెలియందే ఉంది, మేమంతా సిస్టమేటిక్గా వర్క్ చేస్తాం కదా. చిరాకు తెప్పించుకో. మీ సిస్టాలు నాకు తెలుసు కానీ నాకు డౌటు, నువ్వు అసలు లక్ష్మణుడువా ఆంజనేయుడువా? అమ్మో, ఇప్పుడు గాని లక్ష్మణుడు అంటే నా కష్టాలన్నిటికీ కారణం నువ్వే కదా అంటుంది. నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవే. ఆంజనేయుడిని వదినా, అందులో డౌటే ఉంది. అయితే విని చెప్పింది చెయ్యి, నాకు ఎదురు చెప్పే ప్రయత్నం మాత్రం చేయకు. రేపు 7కి రావాలి, అంతే కదా? అంతే వదినా. రే, నువ్వు నాకు మిత్రుడివా శత్రువా? ఎందుకురా అలా అంటున్నావు? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? చెప్పిందే కదా చేశాను. ఇక్కడ ఆమడ దూరం అని ఎందుకన్నావు? ఏదో ఫ్లోలో వీడియో కాల్ అని ఎందుకన్నావు? డౌట్ క్రియేట్ చేసినట్టే కదా. లేడని స్ట్రాంగ్ గా కన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు పక్కనే ఉన్నాడని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు చేశావు. డౌట్ పడకబ్బా. సర్లే, నాకు తోచింది చెప్పా. రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి?
తను 7కి వస్తుంది, సార్ 11కి వెళ్తాడు. అప్పటిదాకా వెయిట్ చేసి 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 ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో అలా చిరాకు పడుతూ ఉంటే అప్పుడు వెళ్ళి ఆమె ఫేస్ చూస్తే ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా హ్యాపీరా. అది తలుచుకుంటేనే మనసు ఉల్లాసంగా ఉరకలేస్తుంది, గెంతులెయ్యాలనిపిస్తుంది. రే, నీ ఇమాజినేషన్లో నీ ఊహలు, నీ గెంతులు, నువ్వు గెంతు. నాకు మాత్రం నిద్ర పట్టేటట్లేదు. టెన్షన్ టెన్షన్. 10 పెగ్గులేసి 16 రగ్గులు కప్పుకునే పరిస్థితి తీసుకొచ్చావు. రే ప్లీజ్ రా, నాతో చిన్న రిక్వెస్ట్, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకే, పుణ్యం ఉంటుంది. గుడ్ నైట్. డ్యూటీ కన్సర్న్ లేకపోతే ఏమున్నా లేనట్టే. దీన్నే శాడిజం అనో బాసిజం చాటుకోవడం అని అంటారు. నాకు వేరే పనుండి ఆగాల్సొచ్చింది. ఇదంతా ప్లాన్ లో భాగమే కదా. టైం డిసైడ్ చేసింది వీడు. నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకరా, నువ్వేగా దగ్గరుండి ఫోన్ చేయించావు.